హలో అందరికీ. సో ఓవర్ ఫేస్ అయితే రౌండ్ షేప్ లేకపోతే చెబ్బీగా ఉంటుందో, సో వాళ్ళు బ్లష్ ఎప్పుడైనా ఈ డైరెక్షన్లో అప్లై చేస్తే ఇంకా మీ చీక్స్ అనేది, మీ ఫేస్ అనేది రౌండ్గా అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఈ ఐబ్రో వరక్కి మనం డాట్ డాట్గా అప్లై చేసి ఒక బ్రష్తోనైనా సరే, లేదంటే ఒక బ్లెండర్ ఆర్ హ్యాండ్తో కూడా బ్లెండ్ చేయొచ్చు. కాకపోతే హ్యాండ్తో నో మేకప్ లుక్ చేసినప్పుడు సెట్ అవుతుంది, కానీ మీరు మేకప్ వేసినాక హ్యాండ్తో బ్లెండ్ చేయడం కొంచెం కష్టమవుతుంది. సో బ్రష్ అయినా బ్లెండర్ అయినా యూజ్ చేయండి. ఇట్లా పై డైరెక్షన్ నుంచి ఇట్లా ఇక్కడ వరకే స్టాప్ అవ్వాలి. ఇక్కడ వరకు వస్తే ఇంకా మీ చీక్స్ అనేది హెవీగా అనిపిస్తుంది అండ్ ఫేస్ ఇంకా రౌండ్గా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇట్లా అప్లై చేయడం వల్ల ఇక్కడికి డిఫరెన్స్ చూడండి. ఈ ఫేస్ ఇట్ సైడ్ లిఫ్టింగ్గా అనిపిస్తుంది, ఇట్ సైడ్ ఇంకా రౌండ్గానే ఉంది. సో ఎవరికైనా రౌండ్ ఫేస్ ఆర్ చెబ్బీ ఫేస్ ఉంటే ఈ ఈ టెక్నిక్ యూజ్ చేయండి. సో చాలా యూజ్ అవుతుంది. అండ్ దీనిపైన పౌడర్ సెట్టింగ్ చేసేస్తే మీకు బ్లష్ అనేది మంచిగా ఉంటుంది. సో మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఇంకా పిగ్మెంట్ తీసుకోండి. బ్లష్ ఎప్పుడైనా కొంచెం క్వాంటిటీ తీసుకొని బ్లెండ్ చేయాలి. మరీ ఎక్కువ అయితే మనం మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది, మేకప్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సో మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. సో చాలామంది రౌండ్ ఫేసెస్కి ఈ టెక్నిక్ బాగా యూజ్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేయండి. అంతే, వీడియో బాయ్.